చాలా సందర్భాల్లో మనకు అవకాశాలు వస్తూ ఉంటాయి. ఏమొస్తాయి? అవకాశాలు వస్తూ ఉంటాయి. అవకాశాలు మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. అయితే మీకు తొందర ఎక్కువ కాబట్టి అవకాశం వచ్చిన వెంటనే అరే ఇది వాడుకుంటే బాగుపడతామా, చెడిపోతామా, మంచి జరిగిద్దా, కీడు జరుగుతుంది అన్నటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా వాడేసుకొని నష్టం జరగాల్సింది, కీడు జరగాల్సింది జరిగిపోయాక అప్పుడు నెత్తిని చేతులేసుకొని అనవసరంగా వాడుకున్నామే ఈ అవకాశాన్ని అని అప్పుడు ఏడుస్తారు. నష్టం జరిగిపోయిన తర్వాత ఏడిస్తే పెద్ద ప్రయోజనమే ఉండదు, కాస్త మాత్రమే రికవరీ అవ్వగలుగుతుంది. అయితే నష్టం జరగక ముందే, చెడు అవకాశాన్ని వాడుకోకముందే, ఒక అవకాశాన్ని, ఒక ఆపర్చునిటీ మనకు వచ్చినప్పుడు ఇది మంచిదా చెడ్డదా అని ఆచితూచి ఆలోచించి అడుగు వేసి ముందుకెళ్ళటం మంచిది. ఏ అవకాశం వచ్చినా. అవకాశాలు రెండు అన్నాను కదా. ఒకటి అపవాది ఇచ్చే అవకాశం. అపవాది ఏ అవకాశాలు ఇస్తాడు? అందంగా కనిపించి పాడు చేసే అవకాశాలు ఇస్తాడు. దేవుడు అవకాశాలు ఇస్తాడు. అవి కూడా అందంగానే కనిపిస్తాయి, కానీ వర్ధిల్లతలోనికి నడిపిస్తాయి. రెండు రకాల అవకాశాలు ఉన్నాయి. ఆదికాండము 3వ అధ్యాయం నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండము 3వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 3. దేవుడు ఆదాముని హవ్వని తయారు చేసుకున్న తర్వాత, ఆదాముని హవ్వని తయారు చేశాక వాళ్ళతో అన్నాడు, ఇదిగో బాబు, ఈ ఏదెను వనమంతా కూడా మీదే, మీకోసమే చేశాను. దిస్ గార్డెన్ ఆఫ్ ఏడెన్ క్రియేటెడ్, మేడ్ ఫర్ యూ. యు జస్ట్ గో అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ద నేచర్. మీరు వెళ్ళి ఈ వనములో ఈ ప్రకృతిని అంతటిని కూడా ఆస్వాదించడానికి నేను అవకాశం ఇస్తున్నాను, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అన్నాడు. ఇప్పుడు నేను ఎవరినన్నా పిలిచి ఒక 1000 రూపాయలు ఇచ్చి, రే ఈ 1000 రూపాయలు నీదే, నువ్వు ఖర్చు పెట్టేసుకో అంటే చాలా థ్యాంక్స్ అండి పాస్టర్ గారు అనేసి ఆనందంగా వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతారు. అయితే ఆదాము హవ్వలు కూడా దేవుడితో అలాగే అన్నారు, థ్యాంక్ యూ ప్రభువా, మనమంతా చేసినందుకు, మాకు అప్పు చెప్తున్నందుకు, మమ్మల్ని ఆస్వాదించమని అవకాశం ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడే స్టార్ట్ అయింది ప్రాబ్లం. దేవుడు ఏదో ఆలోచించుకొని, ఇదిగో ఆదాము హవ్వ ఒకసారి రండి, మీతో మాట్లాడాలి అన్నాడు. అంటే ఏంటబ్బా ప్రభు వెళ్ళిపోమన్నాడు కదా, అంతలో మరలా పిలిచాడే అని వెనక్కి తిరిగి వచ్చారు. వస్తే దేవుడు అన్నాడు, నేను ఇదివరకు ఏం చెప్పాను అంటే, వారు అన్నారు, అదే ప్రభువా, ఈ ఏదైనా వనమంతా మీకు ఇచ్చేసాను, ఆస్వాదించండి, ఆనందించండి అన్నారు కదా. అంటే దేవుడు అన్నాడు, అన్నానులే, చిన్న కరెక్షన్ చేయాలి అన్నాడు. ఏంటి ప్రభువా అని అడిగారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏదైనా మనమంతా మీదే, చెప్పినట్టుగా మీదే, కానీ 1% వదిలేయాలి. మీరు 100% అయితే 99% వాడుకోండి, 1% విడిచిపెట్టండి. 100%లో 99% వాడుకోండి, 1% మాత్రం విడిచిపెట్టండి. ఆ 1% విడిచిపెట్టండి అంటే ఆదాము హవ్వలు ఏం చేశారు తెలుసా? ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు. చూసుకొని దిగాలుగా తలదించుకున్నారు. ఏదైనా వనమంతా మీదే అన్నప్పుడు ఆనందంతో 1000 వాట్స్ బల్బులాగా నిగనిగలాగా వెళ్ళిపోయిన మొఖాలు ఇప్పుడు 1% విడిచిపెట్టమంటే మొఖాలు దిగజారిపోయాయి, ఆరిపోయాయి, చీకటి కమ్మేసింది వాళ్ళని. ఎందుకు? 99 రూపాయలు వాడుకున్నావా బాబు అంటే వాడికి ఆనందం కంటే కూడా 1 రూపాయి విడిచిపెట్టరా అంటే బాధ ఎక్కువ. 1000 రూపాయలు ఇచ్చి, రై 990 రూపాయలు మాత్రమే నీది, 10 రూపాయలు పక్కన పెట్టాలి, నువ్వు ఖర్చు పెట్టకూడదు అంటే వాడేమంటాడు తెలుసా? అదేంటన్నా, ఇంతకుముందు అంత నాదే అన్నారు కదా, ఇప్పుడు ఆ 10 రూపాయలు పక్కన పెట్టేయమంటున్నారే అని వాడి బాధ అన్నమాట. మనుషులందరూ కూడా ఇలాంటి అసంతృప్తిలోనే బతికేస్తున్నారు. అందరూ, సర్వమానవాళి ఇలాంటి అసంతృప్తే. ఇచ్చింది ఎక్కువైనా పోయిన తక్కువ దాన్ని బట్టి
చింత, వేదన, బాధ, ఆక్రందన, ఆవేదన. ఆదాము హవ్వలకు దేవుడు ఏమన్నాడు? అరే 99 మీదే, ఒక్కటి వదిలిపెట్టను బాబు అంటే వాళ్ళ మొక్కలు అలాగా చింత వచ్చింది, దిగులు, బాధ. సర్లే ప్రభా, చేసేదేముంది, దేవుడు నువ్వు, పుట్టించింది నువ్వు, మా చేతికి అప్పచెప్పింది నువ్వు, నువ్వేమంటే అదే కదా, డెసిషన్ మేకర్ నువ్వే, మాదేముంటుంది చెప్పు, నచ్చినా తలుపుటమే, నచ్చకపోయినా తలుపుటమే, అంతా నీ క్రియేషన్ కదా, సృష్టికర్తవు నువ్వు, మేమెవరము ఆఫ్టర్ ఆల్ నీ ద్వారా కలుగు చేయబడినటువంటి సృష్టిలో భాగమైనటువంటి మనుషులం, సర్లే అలా చేస్తాంలే అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే ఇప్పుడు అమ్మా నాన్నలు ఏం చేస్తారు? బిడ్డల్ని కని కష్టపడి నవమాసాలు మోసిన తల్లి బిడ్డని ప్రసవ వేదంతో కంటది. నాన్న కష్టపడి చిన్నప్పటి నుంచి వారికి ఏం చేస్తాడంటే ఉద్యోగం చేసి, పనులు చేసి, వ్యాపారాలు చేసి బిడ్డల పోషణ కొరకు సహాయపడతాడు. అమ్మ కంటది, నాన్న పోషిస్తాడు. వీళ్ళకు ఉన్నటువంటి హక్కు, బాధ్యత బిడ్డల పట్ల ఏంటంటే, రేయ్ నువ్వు వెళ్తున్నావు కదా స్కూల్కి, అక్కడ మంచి వాళ్ళతో సహవాసం చేయి, చెడు వాళ్ళతో సహవాసం చేయకూడదు, చెడ్డ వాళ్ళతో మాట్లాడకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, సిగరెట్లు కాల్చకూడదు, చెడ్డ పనులు చేయకూడదు, మంచి పనులు చేయాలి. ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు. అమ్మా నాన్నలు ఏం చేస్తారు? బిడ్డల మీద ఉన్నటువంటి హక్కు, అధికారంతో, మమకారంతో, ప్రేమ చేతనే, కక్ష చేత కాదు, ప్రేమ చేత బిడ్డలు బాగుపడాలని రెస్ట్రిక్ట్ చేస్తారు. ఏం చేస్తారు? రెస్ట్రిక్ట్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు అని రెస్ట్రిక్ట్ చేస్తారు అమ్మా నాన్నలు. వీళ్ళు బయటికి వెళ్ళిపోతే మీరేం ఫీల్ అయిపోతారు తెలుసా? అమ్మ నా కొడుకు నేనేం చెప్తే నా మాట వినేస్తాడు, మంచి కొడుకు, గారాల పట్టి నోట్లో వేలు పెట్టి నాకు కొరకడం చేతగా నా కూతురు, నా కొడుకు గాడిద గుడ్డేం కాదు. మీరు అనుకుంటారు నోట్లో వేలు పెడితే కొరకడం చేత కాదని, వాడు నోట్లో వేలు పెడితే చేత్తో సహా మనిషిని మొత్తం మింగేయగలిగా మా హార్ట్ టాలెంటెడ్ పిల్లలు, మీ పిల్లలందరూ కూడా అమ్మా నాన్నలు బాగు కోరి కొన్ని చెయ్యొద్దని చెప్పి బయటికి పంపిస్తే బయటికి వెళ్ళిన వాడు చెయ్యకుండా అమ్మా నాన్నల మీద గౌరవంతో చెప్పిన మాట వినాల్సింది పోనిచ్చి బయటికి వెళ్ళిపోగానే ఒకడు ఉంటాడు. ఎవడాడు? అది చెప్పాలి. ఇప్పుడు బయటికి వెళ్ళంగానే ఒకడు ఉంటాడు. వాడేం చెప్పడానికి ఉంటాడు తెలుసా? రే మీ అమ్మ ఈ పని చేయొద్దని చెప్పిందా? నమ్ముతున్నావా? మీ నాన్న సిగరెట్ కాల్చదని చెప్పాడా? నమ్మేస్తున్నావా? మీ నాన్న మీ అమ్మ చెప్పిన అబద్ధాలు రా, అలా చేయకూడదు, నేనున్నానే, నేను చెప్పింది చెయ్యి. ఎవడాడు? చెప్పండి, పర్లేదు. ఎవరు? అది ఫ్రెండ్ అన్నమాట. ఫ్రెండ్ ఏం చేస్తాడు? బతుకుని సర్వనాశనం చేసి బజార్ పాలు చేస్తాడు. కానీ మనుషులందరూ ఎవడు మాట వింటారు? ఫ్రెండ్ మాట వింటారు. ఎందుకు? ఇక్కడ ఎవడికి బాగుపడడం ఇష్టం లేదు, నాశనం అయిపోవటం ఇష్టం. ఎవడికి బాగుపడడం ఇష్టంలా, పాడైపోవటమే ఇష్టం. పాపం దేవుడు కని వాళ్ళని తయారు చేసి వాళ్ళకి చక్కటి స్వరూపాన్నిచ్చి దేవుని స్వభావాన్ని వారికి ఇచ్చి, బాబు ఏదైనా అంత మీదే, మీరు బాగా ఎంజాయ్ చేయండి, కానీ ఏదైనా మన మధ్యలో చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మాత్రం మీరు విడిచిపెట్టండి, ఆ చెట్టు పళ్ళు మాత్రం తినద్దండి, ఆ చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళొద్దండి అని ఆదాము హవ్వలకి దేవుడు చిన్న పిల్లలకి, పసి పిల్లలకి చెప్పినట్టుగా అర్థమయ్యేలాగా చక్కగా చెబితే అక్కడికి వెళ్తున్న వారు హవ్వ ఏం చేసింది తెలుసా? ఆ చెట్టు అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే ఆదాము అన్నాడు, దేవుడు చెప్పాడు కదా అక్కడికి వెళ్ళకూడదని. అంటే హవ్వ అంది, అంటే ఆడవాళ్ళ డామినేషన్ ఎక్కువ కదా, ఆడవాళ్ళకి డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఈవిడ చెప్పిందే ఫైనల్, లేకపోతే నెత్తి బుర్రబగలు కొట్టుతారు. ఏడంది, పర్లేదు పర్లేదు నువ్వు వెళ్ళా, అదేదో చూసి వస్తాను, నేనేం వెళ్తానా, తింటానా, ముట్టుకుంటానా, నాకు తెలీదా ఇటు దేవుడు చెప్పింది అని బిల్డప్ డైలాగ్లో 4 వేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోతే అక్కడ ఎవడున్నాడు తెలుసా? అక్కడ కాదు, ఫ్రెండ్. ఎవడున్నాడు? ఫ్రెండ్. ఫ్రెండ్ ఏం చేస్తాడు? బతుకుని నాశనం చేస్తాడు. వాడు వేసే ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? రే మీ అమ్మ చెప్పింది నువ్వు నమ్ముతున్నావా? మీ అమ్మకేం తెలుసు? అవుట్డేటెడ్ జనరేషన్ గ్యాప్, వారు ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళకేం తెలుసా? కాల్చి సిగరెట్, తాగు మందు, దా సినిమాకి వెళ్దాందా, అమ్మాయికి సైడ్ కొడదాంరా, లైటింగ్ కొడదాంరా, దా అటు వెళ్దాం ఇటు వెళ్దాం, పనికి మాల పనులు చేద్దాంరా. మీ అన్నారకేం తెలుసురా? వయసు అయిపోయినోడు. మీ అమ్మకేం తెలుసు? వయసు అయిపోయింది, రా చేద్దాం, బాగుంటది, రారా కాల్చిరా అని
నోట్లో సిగరెట్ పెట్టుకుంటే లైటర్తో సిగరెట్ వెలిగించేవాడిని మీరేమంటారు తెలుసా? ఫ్రెండు. ఇదిగో వాడు నీ వైపే చూస్తున్నాడే, నిన్ను ప్రేమిస్తాడనుకుంటా. ఈ ఆడోళ్ళు మాత్రం సామాన్యులా? ఆడపిల్లలు వాడు నీ వైపే చూస్తున్నాడు. నాలో ఈ పిల్ల గమనించండి, పక్కనున్న దయ్యం పిల్ల గమనించి ఉంటుంది. వాడు నీ వైపే చూస్తున్నాడే, వాడు నిన్ను ప్రేమిస్తున్నట్టున్నాడు. ఏం చేస్తుంది? ఫ్రెండ్ ఏం చేస్తుంది? బతుకుని బుగ్గిపాలు చేస్తుంది. జీవితాలు అర్థాంతరంగా నన్ను రోడ్డు మీద నిలబెట్టడానికి ప్రయత్నం చేసేవాడికి మీరు పెట్టుకున్న పేరు ఫ్రెండ్ అయితే, మరలా సిగ్గు ఎగ్గు లేకుండా మరలా దానికి ఒక ఫ్రెండ్షిప్ ఉంటే, ఫ్రెండ్షిప్ బ్యాండ్ పనికి మాలిన యాదవ బ్రతుకుని పాడు చేసేవాడికి మరలా ఒక ఫ్రెండ్షిప్ ఉంటే, సాతానుడు సర్పం రూపంలో వచ్చి స్నేహితుడిలాగా పలకరిస్తే ఏమంటారు తెలుసా? హవా బానవా అంటే, ఎవడరా నువ్వు, నేను ఎప్పుడు చూడలేదు నిన్ను అనాలి కదా ఆవిడ. అనరు 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 మనకు ఆడే కావాలి కాబట్టి. ఆవిడేమంది? బాగున్నావు బాబు, నువ్వెలా ఉన్నావు అనేసింది. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది ఈవిడ? ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది? దేవుడు ఏ అవకాశం అయితే వాడుకోవద్దు, ఏ పని అయితే చెయ్యొద్దు, ఏ స్థలం దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడో, వెళ్ళటమే పెద్ద నేరం అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఒకడు ఉంటే వారితో ముచ్చట్లు పెట్టేసుకుంది. ఆడవాళ్ళకి పని బాటలే ఉండవు కదా, ఎప్పుడు ముసలమ్మ ముచ్చట్లు పెట్టేసుకోవడమే ఇలా పని. ఆడటే లేచిపోయాడు, ఈవిడ అలా లేచిపోయింది, ఆ పిల్ల ఊరేసుకుని చచ్చిపోయిందంట. నీకెందుకట్ట? ఆడవాళ్ళకి ఎప్పుడు ఏం కావాలి? ముచ్చట్లు కావాలి. ఈవిడకి ముచ్చట్లు ఎట్టుకోవడానికి ఎవరు దొరికేశారు అక్కడ. ఆడన్నాడు, అవ్వా ఇది నిజమా అన్నాడు. దేని గురించి బాబు అడుగుతున్నావు? ఏది నిజమని అడుగుతున్నావు? అదే మీ దేవుడు అన్నాడు. మీ దేవుడు ఉన్నాడు కదా, మీ దేవుడు చెప్పాడు కదా నీకు, ఈ పళ్ళు తింటే పోతావు అని చెప్పాడు కదా, నిజమా? అవును బాబు నిజం. నీకు తెలియదేమో, నువ్వు కూడా తినక పళ్ళు. మా దేవుడు చెప్పాడు, ఈ చెట్టు పళ్ళు తింటే చచ్చిపోతానని చెప్పాడంటే అదే నేను అంటున్నా. మీ దేవుడు నీకు అబద్ధం చెప్పాడు, మీ దేవుడు నీకు అబద్ధం చెప్పాడు. ఈ పళ్ళు తింటే చచ్చిపోరు. ఈ పళ్ళు తింటే ఏమవుతారు తెలుసా? దేవదూత వలె తయారైపోతావు. నీకు చక్కటి రూపం, చక్కటి సౌందర్యం, చక్కటి ఆకారం వస్తుంది. నువ్వు దేవునంత గొప్పగా అయిపోతావు. మీ దేవుడికి అసూయ, మీ దేవుడికి కుళ్ళు, మీ దేవుడు ఓర్చుకోలేక నువ్వెక్కడ బాగుపడిపోతావో అని మీ దేవుడు మిమ్మల్ని ఈ పళ్ళు తినదని చెప్పి నేను చెప్తున్నా. ఈ పళ్ళు తిను, నువ్వు బాగుపడిపోతావు, నువ్వు గొప్పదాన్ని అయిపోతావు, నా మాట విను అంటే ఇప్పుడు ఇవిడేమనాలి? ఏమనాలి? రే నువ్వు ఎవడరా మధ్యలో వచ్చినోడివి? నువ్వు నన్ను కన్నావా? నువ్వు నన్ను చేసావా? నువ్వు నన్ను పెంచావా? నువ్వు నన్ను చూసావా? అసలు ఇప్పుడొచ్చి మధ్యలో వచ్చి ఇప్పుడొచ్చి నా తండ్రిని అబద్ధికుడు అంటవా? నా తండ్రి చెప్పిన మాట అబద్ధం అంటవా? మా తండ్రి మా పట్ల కుయుక్తులు పండుతున్నాడు అంటవా? మా తండ్రి ఓర్చుకోలేక, మమ్మల్ని ఓర్చుకోలేక మేము ఎక్కడ గొప్ప వాళ్ళమైపోతామో అని అబద్ధం చెప్పాడంటవా? సిగ్గుందా నీకో అని అడగాలి కదా. ఆవిడ అడగదు. ఎందుకు? మీరు కూడా ఆవిడ్ని ఫాలో అయిపోతున్నట్టున్నారు లోకం అంతా కూడా. వీళ్ళు అమ్మా నాన్న చెప్పిన మాట విని బాగుపడండ్రా బాబు. అమ్మా నాన్నలు రెస్ట్రిక్ట్ చేసినా, కండిషన్స్ పెట్టినా, ఏదైనా చెయ్యొద్దని చెప్పినా, ఎక్కడికైనా వెళ్ళొద్దని చెప్పినా, మీ శ్రేయస్సు కోరి, మీ ప్రేమ పట్ల మీ మంచి కోరి, భవిష్యత్తులో మీరు ఎదగాలి, బాగుండాలి, బాగుపడాలని మీకోసమే అమ్మా నాన్నలు ఏమి చెప్పినా కూడా కఠినంగా ఉన్నవి కూడా పాటించండి బాబు అంటే, బయటికి వెళ్ళిపోగానే తేనె పూసిన మాటలు మాట్లాడే స్నేహితురాలు మాటకే తలం చేసి, అమ్మని మర్చిపోయి, నాన్నని మర్చిపోయి, కన్న తల్లి ప్రేమని విడిచి, పోషించే నాన్న ప్రేమను మరిచిపోయి పక్కన పెట్టేసి, స్నేహితుడితో చేయి కలిపేసి, కరెక్టారా నువ్వు చెప్పింది, మా నాన్నకేం తెలీదు, మా నాన్నకు నా మీద ప్రేమ లేదు అని స్వతంత్ర సమరయోధుల్లాగా పోరాటం చేస్తారు. స్వతంత్ర సమరయోధులు తెలుసా మీకు? స్వతంత్ర సమరయోధులు దేనికోసం ప్రాణాలు అర్పించారు? భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావడానికి వారు ప్రాణాలు అర్పిస్తే, ఇక్కడ కూడా కుటుంబాల్లో కొంతమంది స్వతంత్ర సమరయోధుల్లాగా తయారయ్యారు. వాళ్ళలో ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు. వాళ్ళు చేసే పోరాటం ఏంటో తెలుసా? వి వాంట్ ఫ్రీడమ్, వి వాంట్ ఫ్రీడమ్. దేనికి ఫ్రీడమ్? సంకనానికి పోవడానికి ఫ్రీడమ్. దేనికి ఫ్రీడము? జీవితాల్ని అర్థాంతరంగా
నడి రోడ్డు మీద నిలబెట్టేసుకోవటానికి ఫ్రీడమ్ కావాలి. యాదవులకందరికీ ఫ్రీడమ్. అమ్మ మాట వినకుండా ఉండే ఫ్రీడమ్, నాన్న మాటని ఖాతరు చేయకుండా ఉండే ఫ్రీడమ్, అమ్మ నాన్నల మాటల్ని కొట్టిపడేసే ఫ్రీడమ్, బ్రతుకుని పాడు చేసుకునే ఫ్రీడమ్. వీళ్ళు ఏమంటారు తెలుసా? ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. దేనికి ఫ్రీడమ్? లైఫ్ అంతా కూడా కొలాప్స్ చేసుకోవడానికి, డెస్ట్రాయ్ చేసుకోవడానికి. దే ఫైట్ ఫర్ దేర్ ఫ్రీడమ్ టు స్పాయిల్ దేర్ లైఫ్స్. జీవితాలను అర్థాంతరంగా నాశనం చేసుకోవటానికి అమ్మా నాన్నల దగ్గర నుంచి స్వేచ్ఛ కొరకు పోరాటం చేస్తారు వీళ్ళు. అక్కడ జరిగిందే ఈరోజు ఇక్కడ జరుగుతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో దేవుడు రాయించినటువంటి అనేక భక్తుల యొక్క జీవితాల్లో కష్టాలు, నష్టాలు, పాపాలు, పరిశుద్ధత క్రియలు ఇవన్నిటి కూడా ఎందుకు రాయించారు తెలుసా? మీరైనా బాగుపడతారేమో, సరి చేసుకుంటారేమో, సరి చేయబడతారేమో, సరిదిద్దుకుంటారేమో అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ఆదాము హవ్వల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎందరో ప్రవక్తల్ని, దైవజనులని, యాజకులని, నాయకులని మన ముందుంచితే సిగ్గు ఎగ్గు లేకుండా వాటిని గురించి విని చప్పట్లు కొట్టేసి అభినయ్ దర్శన్ గారు వాక్యం సూపర్గా చెప్పారనేసి ఇంకిత జ్ఞానం లేకుండా మరలా అదే తప్పుడు సహవాసంలో పడిపోయి అమ్మ నాన్న మాటను ఖాతరు చేయక జీవితాన్ని పాడు చేసుకుంటే మరలా మీ కొరకు ఏడ్చేది ఎవరో తెలుసా? అదే అమ్మ నాన్నే. You never care your father, never care your mother. తల్లిని తండ్రిని కన్నీళ్లు పెట్టించే ఏ ఒక్కరూ బాగుపడినట్టు చరిత్ర లేదా. కన్న తండ్రిని ఏడిపించిన వాళ్ళు బాగుపడినట్టు చరిత్ర లేదా. హవ్వ ఏం చేస్తుంది తెలుసా? వాడి మాటకు తల వంచేసి ఈ పని చేయి, ఈ అవకాశం వాడుకో, ఈ పండ్లు తిను, హవ్వ ఏమీ అవ్వదులే అంటే, నా దేవుడు వద్దన్న మాటను నేను చేయను, నా దేవుడు వద్దు అన్న పని నేను చేయను, నా దేవుడు తినొద్దు అన్న పండు నేను తిన్ను, నా దేవుడు వద్దు అన్న అవకాశం వైపు నేను వెళ్ళను, అది నువ్వు చెప్పినా మరొకడు చెప్పినా నేను చేయను అని సరే అనకూడదు కదా. నేను చెయ్యను అని నిరాకరించాలి కదా, అవకాశాన్ని తిరస్కరించాలి కదా. అయితే ఆవిడ కనులకు ఆ పండు ఎలా కనిపించింది తెలుసా? అందమైనదిగా, రమ్యమైనదిగా, రంగు రూపు బాగా ఉంది. రంగు నచ్చింది, రూపు నచ్చింది. అయితే వెంటనే అక్కడ జరిగినటువంటి క్రియ ఏంటో తెలుసా? ఆవిడ కన్న తండ్రిని మరిచిపోయింది. ఎవడి మాట విని తండ్రిని మరిచిపోయింది? అపవాది యొక్క మాటకు తల వంచేసి చూసిన ఆ పండుకు అట్రాక్ట్ అయిపోయి అట్రాక్షన్లో పడిపోయిన ఆవిడ కన్న తండ్రిని మరిచిపోయింది. కన్న తండ్రి చెప్పిన మాటని మరిచిపోయింది. పిల్లలు చాలామంది యవనస్తులు అమ్మా నాన్నలు కష్టపడి కూలి పనులు చేసి పొలాల్లో పనులు చేసుకొని అప్పులు చేసి తిప్పలు పడి మిమ్మల్ని పల్లెటూర్లలో నుంచి పట్టణానికి చదువుకోండిరా బాబు, చదువుకోండి అమ్మ, బాగుపడండి అమ్మ అని మీకోసం వాళ్ళు కష్టాలు పడి మిమ్మల్ని ఇంత దూరం పంపించి చదువుకొని ప్రయోజకులు అవ్వండి అంటే పనికి మాల బతుకులు ప్రయోజకులు అవ్వడం చేతకాక అమ్మా నాన్నల కష్టంతో సంపాదిస్తున్న ప్రతి పైసాని జలసాల కోసం, ఫోన్లు రీఛార్జుల కోసం, పనికి మాలిన చేష్టల కోసం ఖర్చు పెట్టేస్తే బాధపడేది ఎవరు తెలుసా? అమ్మా నాన్న. నష్టపోయేది ఎవరు తెలుసా? నువ్వే. కన్న తండ్రి యొక్క కష్టాన్ని గుర్తించని, కన్న తల్లి యొక్క ప్రేమని గ్రహించలేని నువ్వు ఎవడి దగ్గర తలంచుతున్నావు? స్నేహితుడు, స్నేహితురాలు. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో తెలుసా? సిగరెట్ కాలిస్తే రే సిగరెట్ తీసి పక్కన పడేసి రే జీవితాలు పాడైపోతారా, లివరు లంగ్స్ పాడైపోతాయిరా అని స్నేహితుడు సిగరెట్ కాల్చేవాడిని ఆపి ఆ అలవాటు నుంచి తప్పిస్తాడు. గ్లాసులో మందు పోసుకుంటే సోడా కలిపేసి తాగురా అని చెప్పేవాడు స్నేహితుడు కాదు. గ్లాస్ తీసుకెళ్లి బయట పడేసేవాడు స్నేహితుడు. ప్రేమ కోసం రెచ్చగొట్టేటోడు కాదు స్నేహితురాలు. ప్రేమ అన్న మోహంలో పడిపోతుంటే పనికి మాలిన వాడు మోసగాడన్న తెలిసినటువంటి ఆ అమ్మాయి వాడు మోసగాడు అని నిన్ను సంరక్షించగలిగినటువంటి సమర్థత కలిగి ఉంటే స్నేహితుడు, స్నేహితురాలు. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? మన క్షేమం, మన శ్రేయస్సు, మన మంచి, మన బాగు కోరుకుంటారు. దే డిజర్వ్స్ అవర్ గ్రేట్నెస్. మన గొప్ప తత్వాన్ని వాళ్ళు కోరుకుంటారు.
స్నేహితుడు కాని వాడు ఏం చేస్తాడు? బ్రతుకు పాడవటానికి ప్రోత్సహిస్తాడు, తప్పుడు పనులకి ప్రోత్సహిస్తాడు. అందుకే నేనేమంటా తెలుసా, అలాంటి పనికి మాలిన వేదవలతో స్నేహాన్ని కట్ చేయండి ఫస్ట్. అలాంటి స్నేహితురాలతో రిలేషన్షిప్ని బ్రేక్ చేయండి ఫస్ట్. అలాంటి స్నేహితురాలు మన పక్కన ఉన్నంత సేపు నీ తల్లిదండ్రులకు కన్నీళ్ళే, నీ బ్రతుకులో పతనమే. ఈ రెండు మారో. బ్రేక్ డౌన్ దట్ ఫ్రెండ్షిప్ విత్ యూ. అలాంటి స్నేహితురాలు నీ జీవితంలో ఉండకూడదు. ఎలాంటి వాళ్ళు చూపించే అవకాశాలు గొప్పగా కనపడతాయి, కానీ వాడుకున్నాక తెలుస్తుంది నష్టం ఎంత గొప్పగా ఉంటుందో. సాతానుడు సర్పంలాగా వచ్చి, హవ్వా ఈ పండు తింటావా? తింటానులే బాబు, మరి నేను గొప్పదాన్ని అయిపోవాలి కదా. ఏం సాధించాలనో దేవుణ్ణి మోసం చేసి, దేవుణ్ణి మాటని పక్కన పెట్టి గొప్పగా అయిపోవాలని కోరుకున్న ఆవిడ మాట ఉంది చూడండి, ఆ మాట చాలా భయంకరమైంది. అయితే దేవుణ్ణి విడిచిన ఆవిడ అపవాదితో సహవాసం చేసి ఏం చేసింది? పండు తీసుకొని తినేసింది. సగం కొరుక్కొని తిని ఇంకో సగం ఉంటుంది కదా. ఈవిడకి భర్త అంటే చాలా ప్రేమ. ఎవరికి? హవ్వ గారికి ఆదాము మీద చాలా ప్రేమ. అందుకే తప్పు చేసిన తప్పులో కొంచెం భాగాన్ని తీసుకెళ్ళి భర్తకి ఇవ్వాలనుకొని భర్త దగ్గరికి వెళ్ళి, యో ఆదామా ఎక్కడున్నావు నువ్వు అని ఆదాం దగ్గరికి వెళ్ళిపోయింది. ఏంటమ్మా చెప్పు అంటే, ఇదిగో ఈ పండు తెచ్చాను తిను అంటే ఆయనైనా అడగాలి కదా. అడగడు. ఎందుకు? హవ్వ అంటే భయం. ఈ రోజుల్లో కూడా చాలా మంది భర్తలు ఆడంగోల్లాగా బతికేస్తుంటారు. అంటే ఏంటో తెలుసా? ఆడవాళ్ళు చెప్పిన మాటకు లోబడిపోయి చేతులకు గాజులు వేసుకున్నట్టుగా ఇంకా ఆడవాళ్ళదే పెత్తనమంతా, డామినేషన్ అంతా వాళ్ళదే, కమాండింగ్ వాళ్ళదే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాంప్రదాయం? పెళ్లి చేసేటప్పుడు అమ్మ నాన్నగారు చెప్పి, పెద్దమ్మ పెదనాన్న మేనత్త మేనమామ చిన్నమ్మ చిన్నాన్న అందరూ కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఆడపిల్లని మధ్యలో టేబుల్ మీద కూర్చోపెట్టి, ఇదిగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు కదా, నీ భర్త నీ గుప్పెట్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? గుప్పెట్లో. గుప్పెట్లో ఉండాలంట. వాడేం చాక్లెటా? గుప్పెట్లు పెట్టేసుకో. నీ గుప్పెట్లో నువ్వు చెప్పిన మాట వినాలి. నీ భర్త అలా పెట్టుకో, వాడిని కంట్రోల్లో పెట్టుకో, వాడు నువ్వు చెప్పిన దానికి తలుపు పిల్ల తయారు చేసుకో. అలాంటప్పుడు కుక్క పిల్లని పెళ్లి చేసుకో అంటాను నేను. అదైతే మెల్లో గొలిసేసి అక్కడ కట్టేస్తే అక్కడ ఉంటుంది, కుయ్యి 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 అనుకుంటా. కుక్క పిల్ల అయితే మీరేం చెప్తే చేస్తుంది. కట్టుకునేదేమో మనిషిని, కోరుకునేదేమో కుక్క పిల్ల మాట వినాలని. కుదరదు కదా. ఈ ఆడపిల్లని కన్న వాళ్ళందరూ ఇది నేర్పించి పంపిస్తారు భర్త దగ్గరికి, వాడిని నీ కంట్రోల్. ఈ పిల్ల పెళ్ళైనప్పటి నుంచి ఏం ట్రై చేస్తుంటది? ఎలా విన్ని గుప్పెట్లో పెట్టుకోవాలా, ఎలా విన్ని కంట్రోల్ చేయాలా, ఎలా విని మీద డామినేషన్ చేయాలా. వాడు కొంచెం నాలంటోడు అయ్యాడు అనుకోండి, నెత్తి మీద టపాల్ 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 అని కొట్టి వీడు కంట్రోల్లో పెట్టేస్తాడు అనమాట. నాలంటోడు కాకుండా ఇంకో రకమైన వాడు అనుకో ఏం చేస్తాడు తెలుసా? కుక్క పిల్లలాగా మారిపోయింది. నా మెల్లో చైన్ వేసుకో, నా మెల్లో చైన్ వేసా కట్టేసాయి, పడి ఉంటున్నా కూడా మూలను పడి ఉంటున్నా. ఎవడు చేతగానడు. ఇంక భార్య ఏదంటే అదే. మా అమ్మోళ్ళు వస్తున్నారు ఇంటికి, వీడిది ఇల్లు, సంపాదన వీడిదే, ఉద్యోగం వీడిదే, పోషించేది వీడే. మా అమ్మ నాన్న వస్తున్నారా, నా వల్ల కాదు వాళ్ళకి చేసి పెట్టాం అంటే సర్లే వద్దని చెప్తా. సిగ్గులేనాదవా? ఎవడు భార్య మాటకు లోబడేటోడు. అరే భార్య లోబడాలరా భర్త మాటకి. ఇది బైబిల్ చెప్పినటువంటి సంస్కృతి సంస్కారం. అంటే మా భార్యకి నేను మెడ వచ్చాను, మెడలో చైన్ వేసింది. ఎలా మారిపోయారు ఇల్లు? భార్య ఏదంటేదే, భార్యదే ఫైనల్. చెల్లి ఫోన్ చేసి, అన్నయ్య 10,000 కావాలి సాయం చేయంటే, వీడి బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉంటుంది. అవునా? అదే మీ వదినకు ఫోన్ చేసి అడుగు. సిగ్గుండదు వీడికి. ఎవరికి అడగాల? వదినకు ఫోన్ చేయాలట. వీడు పనికి మళ్ళీ సన్నాసీడు. వదినకు ఫోన్ చేసి అడుగు. నీ చెల్లి నీకు చేయడంలో ఒక పద్ధతి. ఇస్తే ఇవ్వు, లేదంటే మానే. ఇవ్వనని చెప్పు, లేదంటే లేదని చెప్పు, అబద్ధం చెప్పేసి అంతే. వదినకు ఫోన్ చేయంటే ఎవడిక్కడ బాస్? ఇక్కడ కుటుంబంలో ఎవడు యజమాని? ఎవడు క్యాప్టెన్? ఎవరు? ఆవిడ. చాలా కుటుంబాలు ఇలా ఉన్నాయి. ఆవిడని అడగాలి. ఇప్పుడు ఆవిడకి ఫోన్ చేసి,
వదిన అదిగో 10,000 కావాలి అన్నయ్యని అడిగితే నిన్ను అమ్మ నెత్తి మీద అని 2 కొమ్మలు వస్తాయి ఆవిడికి. ఈవిడ ఫోన్ చేసి 10,000 అడగగానే ఎందుకు, అబ్బా నా భర్త కరెక్ట్గా నా కంట్రోల్లో ఉన్నాడు. ఆదాము దగ్గరికి ఈవిడెళ్ళి ఈ పండు తిను బాబు అంటే, అబ్బా నా భార్యకి నేనంటే ఎంత ప్రేమ, మొత్తం తినేకుండా నా దగ్గర సగం తీసుకువచ్చింది అని పండు తీసుకుని లటక్ 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 అని 3 బైట్స్లో పండు మొత్తం తినేసారు. అలా కాకుండా ఈ పండు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ చెట్టు కోసావు, నువ్వు ఎందుకు సగమే తిని సగం నాకు ఇస్తున్నావు, ఇది ప్రేమ కక్ష అని కనుక్కోవాలి కదా, సర్వే చేయాలి కదా. సర్వే చేయడం ఎందుకు, భార్య మాట వేదం ఎవరికి, ఆదాము గారికి అక్కడి నుంచి వచ్చింది అన్నమాట ఇది. అయితే హవ్వ తెచ్చిన పండుని తినేశాడు. తినంగానే అక్కడికి ఒక సందర్భం అయిపోయింది. ఇప్పుడు తినేశారు, దేవుడు వద్దు అన్నాడు, వీళ్ళు తిన్నారు. తినటానికి కారణం ఏంటి, వాడెవడో వచ్చి చెడగొట్టేశాడు. అయితే వెంటనే జరిగిన నష్టం, ఇప్పుడు వద్దు అన్న పని చేస్తే, చెయ్యొద్దు అన్న పనిని చేస్తే జరిగే నష్టాలు 2. ఎక్కడైనా ఎవరికైనా వద్దు అన్న పని, నేను వద్దన్న పని కాదు, దేవుడు వద్దన్న పని చేస్తే జరిగే నష్టాలు 2. ఇప్పుడు దేవుడు ప్రేమపూర్వకంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళదండి, ఆ పళ్ళు తినద్దండి అని చెప్పాడు కదా. మరి వీళ్ళు ఏం చేశారు, అదే పని చేశారు. ఇప్పుడు మా దేవుడు కోపం వస్తుంది కదా, వస్తుంది. ఇప్పుడు ఆ పండు తింటే దేవుడు ఏమన్నాడు, చచ్చిపోతారు అన్నాడు. ఇప్పుడు ఈ పళ్ళు తిన్నారు ఇద్దరు. పళ్ళు తిన్న వెంటనే ఏం జరిగిందో తెలుసా, మొదటి నష్టం. అప్పటి వరకు చట్టాపట్టాలు వేసుకొని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకొని పాటలు పాడుకుంటూ అలాగా సరదాగా విహరిస్తూ తిరిగేవాళ్ళు అనమాట ఏదేను వనంలో. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో, ఛీ నువ్వేంట్రా బాబు ఇలాగ ఉన్నావు, నువ్వేంటి ఇలాగ ఉన్నావు అని ఒకరినొకరు అసహించుకొని సిగ్గుతో తలదించుకొని ఆదాము ఒక చెట్టు పక్కకెళ్ళి దాక్కుంటే హవ్వ ఒక చెట్టు పక్కకెళ్ళి దాక్కుని ఇరువైపులకి వెళ్ళి దాక్కుండిపోయారు. ఒకరి చెయ్యి ఒకరి పట్టుకొని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నటువంటి ఆ అనురాగం, ఆప్యాయత, ప్రేమ ఏమైపోయింది, బ్రేక్ అయిపోయింది. ద లవ్ వాస్ బ్రోకెన్. ప్రేమ విరిగిపోయింది. ఆ ఆప్యాయత, ఆ క్లోజ్లీనెస్ ఏమైపోయింది, దూరం అయిపోయింది. ఆవిడ ఒక వైపుకి, ఎందుకో దేవుడు వద్దు అన్న పనులు చేస్తే ఏమైంది, కుటుంబము చెల్లా చెదురుగా మిగిలిపోతుంది. దేవుడు వద్దన్న అవకాశాన్ని వాడుకుంటే అన్నతమ్ముళ్ళ బంధం ఏమైపోతుంది, చెల్లా చెదురు అవుతుంది. దేవుడు వద్దు అన్న అవకాశాన్ని వాడుకుంటే సంఘాలు ఏమవుతాయి, ముక్కలు ముక్కలు అయిపోతాయి. ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ విచ్ గాడ్ డజంట్ లైక్, దేవుడికి ఇష్టం లేని అవకాశాలని ఎవరైతే వాడుకుంటారో, ఎవరైతే చేస్తారో, ఎవరైతే తీసుకుంటారో అలాంటి బంధాలు ముక్కలు ముక్కలుగా చల్లా చెదురుగా వేరైపోతాయి. అప్పటి వరకు ప్రేమగా ఉన్న ఆ బంధం ఏమైపోయింది, సపరేట్ అయిపోయి, they became separated. They were separated when they had the fruit. ఎప్పుడైతే ఆ పండును తిన్నారో మొదటి నష్టం, ఆ ప్రేమ, ఆ కలయిక వేరైపోయింది. దేవుడు పెనవేసిన బంధం వేరైపోయింది. రెండో నష్టం, ఇప్పుడు ఆవిడ చెట్టు వైపు, ఈయన చెట్టు వైపు ఉన్నారు కదా. ప్రతి దినం వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, నా దేవుడు వస్తాడు, ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు, ప్రతిరోజు సాయంకాలం దేవుడు వచ్చి మాట్లాడేవాడు. అయితే ఎప్పుడు దేవుడు వస్తాడా, ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూడాల్సిన వీళ్ళు, ఎదురు చూసే అనుభవం కలిగిన వీళ్ళు మొదటిసారి ఏం చేశారు తెలుసా, దేవుడు వస్తాడేమో మేము ఎలా కనిపించాలి, దేవుడు వస్తే మేము ఎలా మొఖాలు చూపించాలి, దేవుడు వస్తే మేము తలెక్కడ దాచుకోవాలి, దేవుడు వస్తాడేమో, దేవుడు వస్తే బాగుంటుందని కోరుకునేటువంటి అనుభవం కలిగిన వీళ్ళు ఇప్పుడు పండు తిన్నాకేమైపోయింది, దేవుడు వస్తాడేమని భయంతో చచ్చిపోతున్నారు. ప్రేమగా ఎదురు చూపులు పోయాయి, భయముతో చచ్చిపోతున్నారు, వణికిపోతున్నారు. దేవుడు వస్తాడేమో వస్తాడేమో, వస్తే ఏం సమాధానం చెప్పాలి. భార్యాభర్తలు వేరైపోయారు. దేవుని కొరకు ఎదురు చూడాల్సినటువంటి ప్రేమ భయముగా మారిపోయింది. The love became fear. They were very close and lovable to the Lord, but now they are getting afraid of God. They are getting scared of God. ప్రేమగా ఎదురు చూడాల్సిన వారు ఇప్పుడు దేవుడు వస్తున్నా అంటే భయంతో చచ్చిపోతున్నారు. ఏమని చెప్పాలి దేవుడికి? కనీసం వాళ్ళకి భయమైనా ఉంది. ఈనాడు సంఘాల్లో
ఈ భయం కూడా లేదు. బయట సిగరెట్ కాల్చి సిగరెట్ బయట అలా కాలుతో అలా నలిపేసి సిగ్గు లేకుండా చర్చిలు కొట్టి చప్పట్లు కొట్టి బల్ల తీసుకుని వెళ్ళిపోతున్నారు చాలా మంది. చాలా సంఘాల్లో పనికి మాలిన మాటలు మాట్లాడేసి పనికి మాలిన చేష్టలు చేసేసి పనికి మాలిన పనులన్నీ చేసి ఆదివారం రోజున డెటాల్తో శుభ్రంగా చేతులు కడిగేసుకుని స్నానం చేసేసుకుని తల స్నానం చేసుకుని తెల్ల బట్టలు వేసుకుని వచ్చేస్తే పళ్ళలో చేయేస్తే మేమనుకుంటాం మీరు మహాపరిశుద్ధులని. కానీ దేవుడికి తెలుసు నీ బతుకు బహిర్గతంగా చేస్తాడు ఆయన. He knows your life in and out. He could not able to try to hide even a single page of your life book. ఒక్క కాగితం కూడా నీ బ్రతుకనే పుస్తకంలో నుంచి దాచి ఉంచలేవు. ఒక్క కాగితాన్ని కూడా. You can't hide even a single page of your life book. ఎందుకంటే ఆయన తేట తెల్లగా నీ పుస్తకాన్ని తెలిసిన వాడై ఉన్నాడు. జీవితం అనే పుస్తకాన్ని ఆదాము హవ్వలు ఏం చేస్తారు తెలుసా? భయపడ్డారు. they were getting afraid of God. రానే వచ్చాడు దేవుడు. వచ్చి ప్రతిరోజు పరిగెట్టుకుంటూ దేవుడికి ఎదురు రావాల్సిన వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు తెలుసా? ఎదురు పడలా. దేవుడు వెతుక్కున్నాడు. వెతుకుతుంటే కనిపించకపోతే ఆదామా, ఓ ఆదామా నా ప్రేమనందన చక్కని కుమార నీవెక్కడున్నావు, చక్కని కుమార నీవెక్కడున్నావు ఆదామా అని పిలుస్తున్నాడు అనమాట. ఏం కుమారుడు? చక్కని కుమారుడు. దేవుడికి తెలీదా వాళ్ళు చేసిన పాపపు పని? దేవుడికి తెలీదా నేను వద్దు అన్న పనిని చేశారు? దాన్నే మనం అంటాం అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపాలు రెండు రకాలు ఉంటాయి. పాపాలు రెండు రకాలు. ఒకటి పాపం, ఒకటి అతిక్రమం. మీకు తెలుసా ఈ విషయము? అతిక్రమం వేరు, పాపము వేరు. అతిక్రమము వేరు, పాపము వేరు. అతిక్రమము అంటే చెయ్యొద్దు. అతిక్రమము అంటే చెయ్యొద్దు అన్న పనిని చెయ్యటం. చెప్పండి, అతిక్రమం అంటే చెయ్యొద్దు అన్న పనిని చెయ్యటం. పాపం అంటే చెయ్యి అన్న పనిని చెయ్యకుండా ఉండటం. పాపం అంటే చెయ్యమన్న పని చెయ్యకుండా ఉండటం. 2 types of sins. రెండున్నాయి పాపాలు. ఒకటి అతిక్రమం, ఒకటి పాపం. అతిక్రమము అంటే చెయ్యొద్దు అన్న పనిని చేస్తే అతిక్రమం. పాపం అంటే చెయ్యమన్న పనిని చేయకపోతే పాపం. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మీలో ఒక ప్రశ్న అడుగుతా. మీలో అతిక్రమం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అతిక్రమం చేస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. పోనీ పాపం చేస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే అంత మహాపరిశుద్ధులు అన్నమాట. దేవునికి స్తోత్రం. అందరు పరలోకానికి వెళ్ళే బ్యాచే. చెయ్యొద్దు అన్న పనులు చేయట్లా మీరు? దేవుడే ఉన్నాడు, సిగరెట్ కాల్చకూడదు, సినిమాలు చూడకూడదు, పనికి మాలిన పనులు వ్యవహారాలు చేయకూడదు అని చెప్పాడు కదా. మరి ఎంతమంది చేయట్లేదు? అవి ఎందరో చేస్తున్నారు. సంఘానికి వచ్చేసి డ్రామాలు ఆడుతూ నటిస్తుంటారు. మహానటి మనులందరూ ఇక్కడే ఉంటారు. లోకమనే రంగస్థలంలో మనుషులంతా మహానటులే. ఎవరిల్లు? ఆస్కార వాటిలన్నీ సావిత్రికి కాదు ఇవ్వాల్సింది, మీకు ఇవ్వాలి. నటనంతా ఇక్కడే ఉంటది. ఆజ్ఞాతిక్రమము పాపం. ఆజ్ఞని అతిక్రమిస్తే ఏదైతే చెయ్యొద్దని చెప్పాడు దేవుడు అది చేస్తున్నారు చాలా మంది. మరి కొంతమంది ఈ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. పాస్టర్ గారు నేను సిగరెట్లు తాగటాలు, సినిమాలు చూడటాలు, ఫోన్లో అవి ఇవి కామెడీ షోస్ చూడాలి నేను చేయనండి. మరి నేను పాపం చేయనట్టే కదండి? కాదు, చేస్తున్నవే. ఏం చేస్తున్నానండి? రెండోది ఉంది కదా, చెయ్యమన్న పనిని చెయ్యకపోవడం పాపం. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు? దీవారాత్రులు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. బైబిల్ చదవాలి. దేవుడు ఏమన్నాడు? వాక్యాన్ని ధ్యానించండి అన్నాడు. ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించకపోతే ఏంటది? పాపం. చెప్పండి, ఏంటి? పాపము. ప్రార్థన దేవుడు చేయమన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ఏంటది? పాపము. వాక్యం చదవకపోయినా పాపమే, ప్రార్థన చేయకపోయినా పాపమే. దైవిక సహవాసము కలిగి ఉండమని దేవుడు చెప్పాడు. సహవాసం కలిగి ఉండకపోతే ఏంటది? పాపం. మీరు అనుకుంటారు పాపం అంటే వ్యభిచారాలు, మోసాలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు ఇవి అనుకుంటారు. కాదు.
అవన్నీ దేవుడు చెయ్యొద్దు అంటే చేసే పనులు, అవి అతిక్రమాలు, వాళ్ళకు నరకమే. చెయ్యమంటే చెయ్యని పనులు కొన్ని ఉన్నాయి. వీళ్ళు సంఘాల్లో ఉంటారు, వీళ్ళు ఉద్యోగాలు చేస్తారని చేస్తారు, దేవుడు చెయ్యమని కోరుకున్న పనులు మాత్రం చెయ్యరు. బైబిల్ చదవటం, వాక్యం వినటం, లేదంటే ప్రార్థన చేయటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం, వ్యక్తిగత సహవాసాన్ని దేవునిలో పెంపొందించుకోవటం, ఆధ్యాత్మిక మేలులు, ఆధ్యాత్మిక వర్ధిల్లతో ముందుకు సాగిపోవటం, ఇవన్నీ కూడా చేయరు. ఇవి పాపాలు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీలో చాలామంది పాపం చేసే వాళ్ళు ఉంటారు. వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, సహవాసంలో సరిగ్గా లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మన సంఘంలో 100 మంది ఉన్నారనుకోండి, 100 మందికి ఈరోజు ఎంతమంది వచ్చారు? 10% వచ్చారు. ఎందుకు తెలుసా? నాకు తెలుసు ఆ విషయం. పరలోకానికి ముసుగేసుకొని చప్పట్లు కొట్టి బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ వెళ్ళరు. ఎవరు వెళ్తారు తెలుసా? ఎవరు వెళ్తారు తెలుసా? ఎవరు వెళ్తారు? వర్షమనక, గాలనక, చలనక, ఎండనక, అనారోగ్యమనక, ఇంట్లో మటన్ బిర్యానీ చేసుకుంటున్నాం అనక, ఇవేవి కుంటి సాకులేవి చెప్పకుండా, ఏ కారణం ఉన్నప్పటికీ సంఘం మానేయటానికి గల కారణం ఎంత బలమైనదైనప్పటికీ, ఈ కారణం ఎంత పక్కన పెట్టేసి నా దేవుని సన్నిధిలో సహవాసం కొరకు వెళ్దాం అన్నటువంటి తృష్ణ కలిగి సంఘానికి వస్తారే, మీరు మాత్రమే పరలోకానికి వెళ్ళగలరు. చప్పట్లు కొట్టి ప్రభువు నామని మహింపరుద్దాం. ఇక్కడే కాదు, వర్షం వస్తే 100కి 90 మంది అయిపోతారు, వాళ్ళందరూ వెళ్ళరు పరలోకానికి, వాళ్ళందరూ వెళ్ళరు. వర్షమే ఆపేస్తే నిన్ను మందిరానికి వెళ్ళకుండా దేవుని రాజ్యానికి ఎలా వెళ్తావరా? కామెడీ కాకపోతే వెళ్ళవు, సమస్యనే లేదు. అల్టిమేట్గా ఆదాము హవ్వలు చేసిందేంటి? దేవుడు వద్దు అన్న పని చేశారు, ఆజ్ఞని అతిక్రమించారు, పాపం చేసిన వాళ్ళు అయ్యారు. దేవుడు ప్రేమగా పిలుచుకుంటే ఆదాముకి పలకటానికి భయం వేసింది. దేవుడు 10 సార్లు పిలిచి అలిసిపోతే అప్పుడు ఆదాము నెమ్మదిగా బయటకు, ప్రభువా చెప్పు ప్రభువా అని తల దించుకున్నాడు. తల ఎప్పుడు దించుకుంటారు తెలుసా? తప్పు చేసిన వాడు తల దించుకుంటాడు, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా తల పైకెత్తుకుంటాడు. అయితే ఆదాము తలదించుకుంటే దేవుడికి అర్థమైపోయింది, ఆదామా ఏంటి అలాగున్నావు అంటే, ఇదిగో ప్రభువా, నువ్వు ఏదో నన్ను చేసి ఉంటే సరిపోయిండేది, ఎందుకంటే నీ మాట నేను వింటాను కదా, నేను మంచోన్ని. ఎవరు? నేను మంచోన్ని ప్రభువా, నువ్వు నన్ను చేసి అక్కడితో ఊరుకుంటే సరిపోయేది. ఏదో నాకు సాటి అయినా సహాయంగా ఉంటుందని చెప్పి ఒక ఆవిడని చేసావే, ఆవిడ చేసావు కదా, ఆవిడేదో పండు తెచ్చిచ్చింది, నేనేమో ఆ పండేంటి, ఎక్కడి నుంచి తెచ్చావు, ఎవడిస్తే తెచ్చావు అని చెప్పి అడగకుండా లడకమంది నేసాను. పండు తినంగానే అర్థమైపోయింది ఇది నువ్వు తినద్దని చెప్పిన పండని, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏమన్నాడు? తప్పు చేసింది ఎవరంటున్నాడు ఇక్కడ? నువ్వు తప్పు చేసావు ప్రభువా, నాతో ఆపుకుంటే సరిపోయేది, ఆవిడని అన్నావే, మళ్ళీ ఆవిడని ఒక తయారు చేసావు నా కోసం. ఆవిడ తెస్తే నేను తిన్నా, తప్పు నీది, ఆవిడది, నేను పరిశుద్ధుణ్ణి. సర్లే హవ్వా ఎక్కడున్నావేంటి కదా, ఇదిగో ప్రభువా ఆదాముని చేసావు, ఆయనకు తోడుగా ఉన్నావు, నన్ను చేసావు, మరి మా ఇద్దరిని చేస్తే సరిపోయేదే, మాకు నువ్వు ఉన్నావు కదా, ప్రతిరోజు సాయంకాలం వచ్చి మాట్లాడడానికి, సరదా కబుర్లు చెప్పడానికి, మరి మన ముగ్గురం సరిపోమా? వాడెవడో అక్కడ పనికి మాలలో ఎందుకు పెట్టావు నువ్వు ఇక్కడ తోటలో? మరి వాడు ఉంటాడని మాకు చెప్పాలి కదా, నువ్వు వాడు పండు తినమంటాడు, తినద్దని చెప్పాలి కదా, చెట్టు ఉంటుందని చెప్పి నువ్వు వాని గురించి ఎందుకు చెప్పలేదు? వాడు వస్తే వాడిని నువ్వు మా కోసం తయారు చేసావు, సాటి అయిన సహాయంగా అనుకొని వాడేవో 4 డైలాగులు వేస్తే ఆ బిస్కెట్కి నేను పడిపోయాను, ఆ పండు తినేసాక అర్థమైంది వాడు మన బ్యాచ్ కాదు, వాడు వేరే పార్టీ అని ఆవిడ ఎవరినంటుంది? దేవుణ్ణే. ఆదామేమో ఈవిడిని ఎందుకు చేసావు ప్రభా, నా తాపుకుండొచ్చు కదా, ఎందుకు తప్పు చేసావు? నువ్వు తప్పు చేసావు, ఆవిడ తప్పు చేసింది, నేనేం తప్పు చేయలా. హవ్వ ఏమంటుంది? నువ్వు ఎందుకు ప్రభు ఆ సాతాను గాని పెట్టావు ఇక్కడ మధ్యలో? నాకు చెప్పాలి కదా, వాడిని పెట్టావు, వాడిస్తే నేను తిన్నా, మరి నాదేం తప్పు ఉంది? ఇప్పుడు ఆదాము తప్పు కాదు, ఎవరు తప్పు? దేవుడిది, సాతానుడిది అన్నమాట తప్పు. ఎందుకు? దేవుడిని కలుగు చేశాడు కాబట్టి ఆయనది తప్పు, సాతానుడు తినమన్నాడు కాబట్టి సాతానుడు తప్పు. ఈరోజు మనుషులు తప్పులు పాపాలు చేయటానికి, అతిక్రమాలు, ఆజ్ఞని మీరటానికి గల కారణం ఎవరు? తప్పెవరిది? సాతానుడిదా, దేవుడిదా, మీద? సాతానుడిదా, దేవుడిదా, మీద? తప్పెవరిది? చాలా మంది
కరెంటు పోతే ఏ సాతానా కరెంటు రా, ప్రతిదానికి పాపం ఆడి మీద పడేడుస్తాడు. ఎప్పుడో సాతానుడు కరెంటు తీసాడు, సాతాను వర్షం తెప్పిస్తున్నాడు, సాతాను ఎండ తెప్పించాడు, సాతానే ఆడి మీద పడేడుస్తారు, లేదంటే దేవుని మీద పడేడుస్తారు. మీరు ఎవరో ఒకరి మీద పడి ఏడవటమే తెలుసు మీకు తప్ప మీ మీద పడి ఏడవటం మీకు తెలీదు. అందుకే బతుకులు బాగుపడడం అనమాట. తప్పు నాదేమో అనుకుంటే బాగుపడతారు. తప్పు అపవాదిది, తప్పు దేవుడిది, నేను మహాపరిశుద్ధుని. ఆదాము హవ్వలు కూడా అలా ఫీల్ అయిపోయారు. అక్కడ ఆడిస్తే తిన్నా నువ్వెందుకు చేసావాడిని? వాళ్ళిద్దరిది తప్పు. దేవుని మీద పడేయటం, అపవాది మీద పడేయటం. వీళ్ళు మహాపతివ్రతల్లాగా బిహేవ్ చేశారు. దేవుడికి కోపం వచ్చింది. మీ ఇరువురు నా ప్రేమ, నా సన్నిధి, నా మహిమని కోల్పోయారు. ఆ పండు తింటే మీలో మీకు దూరం పెరిగింది. ఇప్పుడు నాకు మీకున్నటువంటి బంధం, ప్రేమ, ఆ అన్యోన్యత, ఆ సహవాసం, ఆ సన్నిధి తెగిపోయింది. జస్ట్ గెట్ లాస్ట్ అవుట్ ఆఫ్ మై ప్రెసెన్స్. నా నుంచి వేరుగా వెళ్ళిపోండి. డిపార్ట్ ఫ్రమ్ మీ, డిపార్ట్ ఫ్రమ్ మై ప్రెసెన్స్, డిపార్ట్ మై ఫ్రమ్ లవ్. నా నుంచి మీరు, నా ప్రేమ నుంచి వెళ్ళిపోండి అని దేవుడు కోపగించుకొని, దేవుడికి ఉగ్రత వస్తే ఏం చేశాడు? వాళ్ళిద్దరిని అక్కడి నుంచి బయటకు గెంటి వేశాడు. అక్కడి నుంచి బయటకు. 2 నష్టాలు దేవుడు వద్దు అన్న పని చేసినందుకు. మొదటి నష్టం, వాళ్ళల్లో వాళ్ళకి దూరం పెరిగింది. 2వ నష్టం, దేవుని ప్రేమని కోల్పోయారు. ఈరోజు మీ బ్రతుకుల్లో దేవుడు వద్దు అన్నటువంటి అవకాశాలని వాడుకుంటే, స్నేహితుడు చెప్పాడు, అమ్మ చెప్పింది, మామ చెప్పాడు, భర్త చెప్పాడు, భార్య చెప్పింది అని ఎవడికి ఇష్టం వచ్చినట్టు తప్పుడు పనులు చేసేసి నిందలు వాళ్ళ మీద వెయ్యాలని చూస్తే దేవుడు ఒకటంట, రే ఎవడు చెప్పాడు నాకు అనవసరం, చేసింది నువ్వా కాదా? ఎవడు తాగించాడు అనవసరం, తాగింది నువ్వా కాదా? ఎవడు కాదు, నువ్వు చేసావా లేదా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. ఆదాము హవ్వలు 2 రకాలుగా నష్టపోయారు. అయిపోయింది ఇంతటితో. ఆదాము హవ్వ దేవుడి మధ్యలో జరిగిన సంఘటన, సంఘర్షణ, సంభాషణ. ఇప్పుడు ఈ మాటల్లో నుంచి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. మొదటి ప్రశ్న, బాగిన్నారు కదా? మొదటి ప్రశ్న, దేవుడు ఏమన్నాడు? ఆ పళ్ళు తింటే చచ్చిపోతారు అన్నాడు కదా. దేవుడు అబద్ధం చెప్తాడా? దేవుడు అబద్ధం చెప్తాడా? చెప్పండి. పర్లేదు, దేవుడు ఫీల్ అవ్వడు, చెప్పండి. దేవుడు అబద్ధం చెప్పడా? మరి పండ్లు తింటే చచ్చిపోతా ఉన్నాడు, మరి వాళ్ళు చచ్చిపోలేదే? మరి అబద్ధమా నిజమా? అది మరి నిజమా అబద్ధమా? దేవుడు అన్నాడు పండు తింటే పోతావు. మరి పండు తిన్నారు, శుభ్రంగా ఉన్నారు కదా వాళ్ళిద్దరు, ఆరోగ్యంగానే, చచ్చిపోలేదే. ఆత్మీయంగా చచ్చిపోయారా? ఆత్మీయంగా. ఆత్మీయంగా చచ్చిపోవడం అంటే ఏంటో మన తెలుగులో మాట్లాడుతుంది, సంస్కృతం ఎందుకు? దేవుడు ఆత్మీయంగా చచ్చిపోతారు, భౌతికంగా చచ్చిపోతారు అని చెప్పలా, చచ్చిపోతారన్నాడు అంతే. చెప్పనా? వాళ్ళు చచ్చిపోయారు. ఎలాగో తెలుసా? అప్పటి వరకు మరణం, డెత్ అనేది పరిచయం లేదు మానవుడికి. అంటే నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనం చచ్చిపోతాం కదా, ఇప్పుడు సమాధి చేయబడతాం, మనం దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. అక్కడ మరణం ఉంటుంది. ఇంక మనకు మనం సజీవంగా ఉంటాం, మాట్లాడతాం, స్తుతిస్తూ ఉంటాం, దేవుణ్ణి చూస్తూ ఉంటాం. చచ్చిపోతామా? చావు ఉంటుందా? ఉండదు. అలా ఆదాము హవ్వల్ని దేవుడు తయారు చేసినప్పుడు వాళ్ళ బ్రతుకుల్లోకి మరణం పెట్ల. మరణం అనేది అప్పటికి సంక్రమించలేదన్నమాట. అలాగే కొన్ని లక్షల సంవత్సరాలైనా అలాగే ఏదైనా మనలో చల్లగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే దేవుడు ఆ పండు తినద్దు అన్న పనిని చేశారో అప్పుడు ఏం జరిగిందో తెలుసా? మరణాన్ని వాళ్ళ బ్రతుకుల్లో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఆదాము హవ్వలు ఏమైపోయారు? ఆ మరణాన్ని బట్టి చనిపోయారు. అప్పటి నుంచి మానవుడి బ్రతుకుల్లోకి మరణం ప్రవేశించబడింది. అన్యులు, క్రైస్తవేతరులు క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి ప్రశ్నలు కొన్ని అడుగుతారు. ఇలాంటి సమాధానాలు మనం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. రెండవ ప్రశ్న, దేవుడు కదా, సృష్టికర్త కదా, ఇంత చేసిన దేవుడు, ఆదాము హవ్వల్ని కలుగ చేసిన దేవుడు ఆ చెట్టు అక్కడ ఎందుకు పెట్టాడు? తీసేయచ్చు కదా. ఎందుకు పెట్టాడు చెప్పండి చూద్దాం. ఎందుకు పెట్టాడు? అలా చెప్పండి అమ్మా, ఎందుకు పెట్టాడు చెట్టుని? తీసేయచ్చు కదా. ఆ చెట్టే లేకపోతే సమస్య వచ్చేది కాదు, చెట్టే లేకపోతే పాపం చేసే వాళ్ళే కాదు, దేవుడు కోపం వచ్చేది కాదు, బయటికి తరిమేసేటోడు కాదు. ఎందుకు పెట్టాడు చెట్టు? ఎందుకు పెట్టాడు?
చాలా మంది అంటారు ఏమంటే దేవుడు వాళ్ళని పరీక్షించడానికి పెట్టాడండి చెట్టు. దేవుడు పరీక్షించడు, ఈ రోజుల్లో పరీక్షిస్తాడు. అప్పట్లో దేవుడు పరీక్షించాల. దేవుడు ఆ చెట్టును అక్కడ పెట్టడానికి గల కారణం ఏంటో చెప్తా. ఇప్పుడు ఒక పనికి మాలిన తండ్రి ఉంటాడు. పనికి మాలిన తండ్రి అని ఎందుకంటే తెలుసా? వీడు తాగుపోతాడు కాబట్టి. ఈ తాగుపోతాడు ఏం చేస్తాడు తెలుసా? వీళ్ళింటికి 4 ఇళ్ళు దాటంగానే పక్కన వైన్ షాప్ ఒకటి ఉంటుంది. అయితే కొడుకు 5వ తరగతి చదువుతుంటాడు. 5వ తరగతి చదువుతుంటాడు. వాడికి మంచి ఏదో చెడేదో తప్పేదో కరెక్ట్ తెలియదు అనమాట. అయితే ఈ నాన్న అంటాడు, అప్పటికే ఫుల్ బాటిల్ వేసి వచ్చి లేవలేకుండా పడిపోయి పడుకున్నవి నాన్న ఒక 200 రూపాయలు డబ్బులు ఇచ్చారే, ఆ పైన్ షాప్కి వెళ్ళి క్వార్టర్ మంది తీసుకురాపో అంటాడు. ఎవడు? పనికి మాలిన తండ్రి. కొడుకుతో పనికి మాలిన పని చేయించుడు ఏమంటారు? పనికి మాలిన తండ్రి. అయితే కొడుకు డబ్బులు తీసుకొని సరే నాన్న తీసుకొని వస్తా అని ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే రే రా ఒకసారి అని పిలుస్తాడు. వాడు రాగానే రే ఆ క్వార్టర్ మంది వేస్తున్నావు కదా, అది తాగకూడదు, తాగితే చచ్చిపోతావు అంటాడు. ఏమంటాడు? అది తాగకూడదురా అంటాడు. ఇంకొంతమంది బిడ్డలతో బీడీలు తెప్పించుకుంటారు, సిగరెట్లు తెప్పించుకుంటారు. వెళ్ళేటప్పుడు ఏమంటారు తెలుసా? ఇవి తాగకూడదురా నాన్న చచ్చిపోతారు అంటారు అని ఆ పని చేస్తారు. ఫ్రిడ్జ్లో బీర్ బాటిల్ పెట్టుకుంటారు. పిల్లలకి ఏం చేస్తారు తెలుసా? అవి తినకూడదు, తింటే చచ్చిపోతావు అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బిడ్డల్ని పరీక్షించడానికి ఎలా చెప్తున్నారా? దేనికి ఎలా చెప్తున్నారు? దేనికి చెప్తున్నారు? దేనికి చెప్తున్నారు తెలుసా? పిల్లల మీద ఉన్నటువంటి నమ్మకం. ఏంటి నమ్మకం? ఏం నమ్మకం అది? నా కొడుకు నా మాటని కాదని ఏ పని చెయ్యడు. దేవుడు వారిని పరీక్షించాలా? దేవుడికి వారి మీద అనుమానం లేదు, దేవుడికి వాళ్ళ మీద నమ్మకం ఉంది. నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? చెట్టు ఉంటే ఉండని, నా బిడ్డలు నా మాటకి లోపడతారు, నా బిడ్డ నా మాటను కాదని తప్పు చేయరు అని దేవుడికి వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఘనమైన ప్రేమను బట్టి ఆ చెట్టును వదిలేసి ఆ పళ్ళు తినకూడదని చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారు? వద్దు అన్నటువంటి పనిని చేసి దేవునికి వెన్నుపోటు పొడిచారు. ఈ రోజు కాదు వెన్నుపోటు పొడటం మొదలైంది, ఆ రోజు మొదలైంది. ఏ నమ్మకాన్ని అయితే దేవుడు వారి బిడ్డల మీద పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని వమ్ము చేసి పనికి మాలిన పాపం చేసి దేవుడి నుంచి వేరైపోయారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:12 ఒక మాట ఉంటుంది. 1 Corinthians 6:12 ఒక మాట ఉంటుంది. మీకు అన్నిటి యందు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. We have liberty and freedom and everything in this world, but all those things are not good to do. నేను చెప్పేసా, మీరు ఇంకా బైబిల్ తెరుతున్నారు. మీకు అన్నిటి యందు స్వాతంత్రం కలదు. ఎన్నిటి యందు? అన్నిటి పట్ల ఉంది, కానీ అన్ని చెయ్యదగినవి కాదు. అంతే దేవుడు కోరుకునేది. దేవుడు స్వాతంత్రం ఇచ్చేశాడు మనందరికీ. ఇచ్చి రే అవి చెయ్యి, ఇవి చెయ్యొద్దు అని చెప్పాడు. ఒకవేళ ఇవి కూడా చేస్తావా చేసుకో, నీ ఇష్టం, కానీ ప్రతిఫలం వేరే ఉంటుంది. క్రియలకు తగినటువంటి జీతం వేరే ఉంటుంది. మంచి క్రియలకి జీతం ఒకటి ఉంటుంది, చెడ్డ క్రియలకి జీతం వేరే ఉంటుంది. అంతేకాని దేవుడు బలవంతంగా ఎవరిని పాపము చెయ్యకుండా ఆపడు. దేవుడు మానవుణ్ణి ఎలా తయారు చేశాడు తెలుసా? స్వతంత్రుడిగా తయారు చేశాడు, స్వేచ్ఛాజీవిగా తయారు చేశాడు. అంతేకాని దేవుడు మనిషిని పరీక్షించేలాగా తయారు చేశాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. టీవీలు ఉన్నాయి మీ అందరి ఇళ్ళల్లో? టీవీలు ఉన్నాయా? సరే, టీవీ గ్రేటా రిమోట్ గ్రేటా? చెప్పండి చూద్దాం. టీవీ గ్రేటా రిమోట్ గ్రేటా? దేనికి దానికి చెప్పండి. రిమోట్ గ్రేట్ అన్న చేతులు ఎత్తండి. రిమోట్ గ్రేట్ అన్నారు. అందరూ ఎత్తారు, దించండి. ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే టీవీలు కొంటాం మానేయండమ్మా, రిమోట్లు మాత్రం కొని సెల్ఫ్లో పెట్టేసుకుని చూసుకుని ఎంజాయ్ చేస్తూ ఉండండి. మరి రిమోట్ గ్రేట్ కదా, 200కి వచ్చేస్తుంది. ఎందుకు 20,000 50,000 పెట్టి టీవీలు కొనేసుకోవడం అనవసరంగా? రిమోట్ గ్రేట్ అయినప్పుడు మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటి తెలుసా? అష్ట గారు, టీవీ లేకపోతే రిమోట్ పనికిరాదు, రిమోట్ లేకపోతే టీవీ పనికిరాదు. 2 ఉంటేనే ఒకదానికి ఒకటి విలువ, ఒకటి లేకపోయినా మరో దానికి విలువ లేదు. కాబట్టి 2 విలువైనవే. దేవుడు టీవీ లాగా నిన్ను తయారు చేసి ఈ లోకంలో నిన్ను పెట్టేసి మన రిమోట్ కంట్రోల్ అక్కడ పెట్టుకుంటే చాలా సూపర్గా ఉండేది కదా. మన రిమోట్ అక్కడ పెట్టుకుంటే బాగుండేది. టీవీ రిమోట్ మాట వింటుందా? రిమోట్ టీవీ మాట వింటుందా? టీవీనే రిమోట్ మాట వింటది. ఆగమంటే ఆగిద్ది, పాడమంటే పాడిద్ది, ఆఫ్ అవ్వమంటే ఆఫ్ అయిపోద్ది, ఆన్ అవ్వమంటే ఆన్ అవుతుంది, రివర్స్ పోవంటే రివర్స్ పోద్ది, ముందుకు పోవంటే ముందుకు వెళ్ళిపోద్ది. ఎవడి మాట వింటది? రిమోట్ మాట టీవీ వింటది. దేవుడు మనిషిని తయారు చేసి లోకంలో ప్రవేశపెట్టిన తర్వాత దేవుడు రేయ్ నిన్ను లోకంలో పెట్టేశా, చెడ్డవి మంచి ఉంటాయి కదా లోకంలో, కాబట్టి నీ రిమోట్ కంట్రోల్ నా దగ్గర పెట్టుకున్నా. నువ్వు ఇప్పుడు ఎవరిమో తెలుసా? కీ ఇస్తే ఆడే బొమ్మ. ఇంట్లో కారు బొమ్మలు ఉంటాయి, ఆ కారు దాని అంతటా వెళ్దు, కీ ఇస్తేనే వెళ్తుంది.
ఆపేస్తే ఆగిపోద్ది. దేవుడు మానవుని కీ ఇస్తే ఆడే బొమ్మలాగా తయారు చేసి ఈ లోకంలో పెట్ల. ఎలా చేశాడు? మన రిమోట్ మనకి ఇచ్చాడు. దేవుని దగ్గర కనుక మన రిమోట్ కంట్రోల్ ఉంటే కథ ఎలా ఉండదు తెలుసా? ఇప్పుడు ఒకడు పొద్దున్నే 5 గంటలకు లేసి క్యారీ బాక్స్ కట్టుకొని పనికి బయలుదేరి పనికి వెళ్ళిపోయినాక ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండనక గాలనక కష్టపడి పనిచేసి సాయంకాలం వచ్చిన కూలీ పైసలు తీసుకొని భార్యా బిడ్డల్ని పోషించాల్సినటువంటి ఇంకిత జ్ఞానం వాడికి లేకుండా బాధ్యతారహితుడు కాబట్టి ఆ వచ్చిన కష్టార్జితాన్ని 800 రూపాయలు తీసుకొని వైన్ షాప్ దగ్గర లైన్లో నిలబడితే చూసిన దేవుడికి బాధ కలుగుద్ది కదా, బాధ వేస్తుంది కదా. రే, కష్టపడి సంపాదించిన డబ్బులతో భార్యా బిడ్డల్ని పోషించుకోరా అంటే వైన్ షాప్ దగ్గర నిలబడ్డావే అని దేవుడు బాధపడతాడు. ఇప్పుడు వాడు రిమోట్ ఎవరి దగ్గర ఉంటుంది? దేవుడి దగ్గర ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి చూద్దాం. వీడు ఎప్పుడెప్పుడు నా లైన్ వస్తుందా ఈ తాగుబోతే నోరు సపరించుకుంటుంటారు. ఇంక లైన్లో నిలబడితే ఓపిక ఉండదన్నమాట. తాగుడు కోసం ఓపిక ఉండదు. ఎప్పుడెప్పుడు నా లైన్ వస్తుంది. ఆ తాగుడు అంత మధురంగా ఉంటుంది నాకు తెలియదు. నేను తాగేవాడిని. మందు మహా భయంకరంగా ఉంటుంది. అందుకే మందు తాగిన వాళ్ళని మీరు ఎప్పుడైనా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూశారనుకోండి, ఆ ఫోటో తీసి వాడికి గిఫ్ట్గా ఇచ్చేయండి. మందు తాగాడు, వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది సార్? గ్లాసులో మందు పోసుకొని రెడీ 1 2 3 కళ్ళు మూసుకొని కొట్టు విషం తాగినట్టు తాగేస్తారు. ఎవడు మందుని ఎంజాయ్ చేస్తూ తాగడు, విషం తాగినట్టు తాగుతారు. కాబట్టి ఈ లైన్లో నిలబడుకొని ఇంకా నాదేరా నెక్స్ట్ అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? రిమోట్ అక్కడ ఉంది, ఇడిది పాస్ నొక్కేశాడు. తెలుసు కదా పాస్ బటన్ అంటే? పాస్ బటన్ నొక్కేశాడు. ఇడికి వెళ్దాం అనుకుంటే వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు? అక్కడ దేవుడు ఆపేశాడు. వీడి రిమోట్ కంట్రోల్ అక్కడ ఉంది. వీడిని స్వతంత్రుడిగా దేవుడు తయారు చేయాల. రిమోట్ పెట్టుకుని నేను పంపించాడు. వీడు పనికి మాలను పని చేయడానికి వెళ్తుంటే అది ఏదైనా దేవుడు పాస్ నొక్కేశాడు. నెక్స్ట్ దేవుడు ఇంకో బటన్ నొక్కాడు. ఏం బటన్ తెలుసా? యూటర్న్ అని ఒక బటన్ ఉంటుంది. ఏం బటన్? యూటర్న్. దేవుడు యూటర్న్ నొక్కగానే మందు షాప్ వైపు ఉన్నాడు, పీచే మూడ్ అని ఇంటి వైపు తిరిగాడు. ఇంటి వైపు తిరగగానే దేవుడు ఇంకో బటన్ నొక్కాడు. ఏం బటన్ తెలుసా? మీ టీవీ రిమోట్లలో మెను అనే బటన్ ఉంటుంది. అక్కడ దేవుడి దగ్గర ఉన్న రిమోట్లో గో హోమ్ అనే బటన్, అంటే నోరు మూసుకుని ఇంటికి వెళ్ళరా సన్నాసి అని అర్థం. గో హోమ్ అనే బటన్ నొక్కనే టక 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 టకమని పరిగెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి ఇదిగో డబ్బులు అని వాడు భార్య చేతులు పెట్టగానే వాళ్ళ భార్య, దేవానికి స్తోత్రం, ఆయన పనికి వాళ్ళ తాగుబోతు సచ్చిన ఇన్ని రోజులకి నా ప్రార్థనకి సమాధానంగా ఇటు బతుకుని మార్చావయ్యా అని ఆవిడ అనుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు గ్రేటా వాడు గ్రేటా? తాగుబోతుడు తాగకుండా ఇంటికి వెళ్ళటానికి కారణం ఎవరు? దేవుడే కదా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నేను గ్రేట్ అవ్వాలి అనుకోడు. దేవుడు ఎప్పుడు కూడా మనం గ్రేట్ అవ్వాలి అనుకుంటాడు. నేను మందు తాగడానికి వెళ్తుంటే దేవుడు ఆపాలనుకుంటే క్షణంలో ఆపుతాడు. కానీ దేవుడికి అది నచ్చదు. రే, నువ్వు తాగడానికి వెళ్తున్నావు, తాగడానికి వెళ్ళిన వీడికి తాగడం తప్పు కదా, దేవుడికి ఇష్టం ఉండదు కదా అని వీడు మనసు మార్చుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోతే పరలోకంలో దేవదూతల సమూహంలో ఆర్భాటం ఆనందం జరుగుతుంది. నీకు నువ్వుగా తప్పుని మానుకొని పరిశుద్ధంగా బ్రతకగలిగితే. అందుకే దేవుడు ఆ చెట్టును అక్కడ పెట్టాడు. మనిషికి ఫ్రీడమ్ ఇచ్చాడు. సంఖ్యలు లేసి బంధించి రే నేను చెప్పినట్టు బతకాల్సిందే అని దేవుడు ఎప్పుడు కూడా మానవుణ్ణి కోరుకోడు. గాడ్ గేవ్ us లిబర్టీ, ఫ్రీడమ్, స్వతంత్రాన్ని, స్వేచ్ఛని మానవునికి దేవుడు ఇచ్చాడు. ఈ స్వతంత్రాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకూడదు. ఈ స్వతంత్రాన్ని బట్టి ఎవడు కూడా పాడైపోకూడదు. దేవుడు నాకు ఫ్రీడమ్ ఇచ్చాడు కదా, ఎటైనా వెళ్ళిపోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అంటే దానికి తగిన జీతం ఒక రోజు ఇస్తాడు. ఆ జీతం నరకం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేవుణ్ణి కాపుచెప్పు. ఇప్పటి వరకు నువ్వు పాపం చేసి దేవుడు వద్దు అన్న పనులు వాడుకొని కనుక ఉంటే ఆదాము హవ్వల దేవుని దగ్గర నుంచి వెలివేయబడక మునిపే, పరలోక రాజ్యంలో చేరాల్సిన నువ్వు నరకానికి త్రోసి వేయబడక మునిపే నీ తప్పును నువ్వు తెలుసుకొని అంగీకరించి నీ తప్పును నువ్వు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో అడగలిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. అందుకే సామెతలు 28:13 ఒక మాట ఉంటుంది, అతిక్రమము విడిచిపెట్టువాడు వర్ధిల్లును, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమము ఒప్పుకొని వాడు విడుదల పొందుతాడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడు? దేవుని కనికరం రావాలంటే ఏం చేయాలి? అతిక్రమముని ఒప్పుకోవాలా, కప్పుకోవాలా? ఆదాము హవ్వలు ఏం చేశారు? కప్పుకున్నారు. దేవుడు తన్ని తరిమేశాడు. ఇప్పుడు మీరేం చేయాలి? ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? ప్రభువా, నువ్వు వద్దన్న ఎన్నో పనులు, నువ్వు చెయ్యొద్దు అన్న ఎన్నో పనులు నేను చేశాను. ఈరోజు నా తప్పు, నా పాపం, నా అతిక్రమం, నేను నాశనం అయిపోయిన చాలా సందర్భాల్లో ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను. దయతో నీ కృప, కనికరం, వాత్సల్యత, ప్రేమ
నా మీద ఉంచి నన్ను దీవించి ఆశీర్వదించి నీ కౌగిట్లో మరలా చేర్చుకో ప్రభా అని మనసారా ప్రార్థన చేస్తే దేవుడు మీకు ప్రార్థనని సమాధానం ఇస్తూ చిన్న ప్రార్థన చేస్తారు.